తెలంగాణ భూమిపుత్రుల జాగీరే, ఇది 4 కోట్ల మంది ప్రజల జాగీర్. పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్. పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు, సభకి పర్మిషన్ ఇవ్వకపోవడం ప్రభుత్వపరమైన అంశం, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్న అడ్లూరి. ట్రాన్స్ఫార్మర్లకి మీటర్లు పెడతామంటున్నారు, తెలంగాణ రైతులకి పొంచి ఉన్న ముప్పు. కాంగ్రెస్ బీజేపీ నేతల మాటలు నమ్మవద్దన్న కేటీఆర్. తెలంగాణ అంటే బీజేపీకి నరనరాన ద్వేషం, నితిన్ నబీన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. బీజేపీ చీఫ్ పై వేముల వీరేశం మండిపాటు. అన్నిటికీ ఆధార్ కార్డు కావాలి, ఓటేయడానికి మాత్రం పనిచేయదంటున్నారు. ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమంలో పేర్ని నాని కమెంట్స్. అమరావతిపై జగన్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, రైతుల దగ్గర బలవంతంగా భూములు తీసుకోలేదు, వాళ్లకి ఫ్లాట్లు కేటాయించలేదనేది అబద్ధమన్న నారాయణ. గుంటూరులో చంద్రబాబు పర్యటన, ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవం, మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సీఎం. తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉద్రిక్తత, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ తొలగింపుపై వైసీపీ నిరసన, భూమన అభినయ్తో పాటు పలువురు అరెస్ట్. సిట్ ముందుకి బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి హాజరు. మేయర్, ఆమె భర్త స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన సిట్. కేసీఆర్ హయాంలో నెంబర్ 1 గా తెలంగాణ, నితిన్ నబీన్ కి కనీస అవగాహన లేదు. బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ కౌంటర్. ఓయూలో హరీష్ రావు బర్త్డే వేడుకలు, ఆయన్ని తెలంగాణ పోరాట యోధుడన్న బీఆర్ఎస్పీ, ప్రతిపక్షంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడని కితాబు. అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు, మొత్తం 15 ప్రాంతాల్లో తనిఖీలు. భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ సెర్చింగ్. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల పోరుబాట, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకి వ్యతిరేకంగా ఆందోళన, జూన్ 8న కార్యాచరణ. విశాఖలో క్రిప్టో కరెన్సీ లాభాల పేరుతో మోసం, 50 మంది నుంచి 10 కోట్లు వసూలు. హనీ ట్రాప్ కేసుల పేరుతో బాధితులకి బెదిరింపు. కర్ణాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, నాతో సహా 13 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. డీకే శివకుమార్ క్లారిటీ. అన్నామలైకి రజనీకాంత్ ఫ్యాన్స్ మద్దతు, మదురైలో అభిమానుల పోస్టర్లు. తమిళనాడులో 200 రోజులు పాదయాత్ర చేసే ఛాన్స్. ఇవాళ కరుణానిధి 103వ జయంతి, చెన్నైలో నివాళులర్పించిన స్టాలిన్. టీఎంకే కార్యాలయానికి తరలి వచ్చిన కార్యకర్తలు. కాకినాడలో ఇంటి నిర్మాణం పేరుతో చర్చి, హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. చర్చిని తొలగించాలని హిందూ సంఘాల డిమాండ్. విజయనగరం జిల్లా పెద్దపుర్లి దగ్గర రైతుల ఆందోళన, నాగావళి దగ్గరి కరకట్టని తొలగించంటూ వేల ఎకరాల్లో పంటలు మునిగిపోతాయని ఆవేదన.